తెలంగాణ టూరిజం పరంగా తన రూపురేఖలను మార్చుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కు సమీపంలో ఉన్న భువనగిరి కోట 1000 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కోటకు ఏకశిలా కొండ అది. ఆ కొండపై టూరిజం డిపార్ట్మెంటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోప్వే ఏర్పాటు చేస్తుంది. దానికోసం కేంద్రం 57 కోట్లు కేటాయించింది. గాంధీ జయంతి వరకు ఈ నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని చాలా చురుకుగా అన్ని పనులు శరవేగంతో కొనసాగిస్తున్నారు. అంటే ఒకే రౌండ్లో 300 మంది పర్యాటకుల్ని కొండపైకి తీసుకెళ్ళడం. అంటే 300 మంది పర్యాటకుల్ని ఒకేసారి అలాంటి సెటప్ చేస్తున్నారు అక్కడ. ఒకటేమో భువనగిరి కోట, యాదగిరి గుట్ట, కొలనుపాక చరిత్ర, ఆధ్యాత్మికత, ప్రకృతిని మిళితం చేస్తూ ఒక టూరిజం సర్క్యూట్ని డెవలప్ చేస్తున్నారు. అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రత్యేక ఆకర్షణలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అంటే మొత్తం భారతదేశానికి సందర్శించడానికి ఎవరైనా విదేశీ పర్యాటకులు వస్తే ఇక్కడ కంపల్సరీగా విజిట్ చేసి వెళ్ళేలా ఏర్పాట్లు ఉంటాయని పర్యాటక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది రోప్వే ఎలా ఉంటుందంటే 1 సెకండ్కు 6 మీటర్ల చొప్పున స్పీడ్తో వెళ్తూ ఉంటుందంట. భువనగిరి కోట యొక్క చారిత్రక ప్రాధాన్యత ఏంటి? యుద్ధ పరంగా కానీ, ట్రేడ్ పరంగా కానీ, మిలిటరీ పరంగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో ప్రముఖ చరిత్రకారులు డాక్టర్ ఎంఏ శ్రీనివాసన్ మాటల్లో విందాం. భువనగిరి కోట గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు మనం చరిత్రనే కాకుండా జాగ్రఫీ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. జాగ్రఫీ ఎందుకు మాట్లాడతాం అంటే అసలు భువనగిరి కోట ఏదైతే ఉందో ఆ భువనగిరి కోట దేని మీద కట్టారు? ఓ పెద్ద శిల మీద కట్టారు. ఆ శిల ఏమిటి అంటే ఆ శిలను మనము జాగ్రఫికల్ టర్మ్స్ లో బ్యాథోలిత్స్ అంటాం. చాలా విశిష్టమైన శిలలు అవి. బ్యాథోలిత్స్ అంటే ఏమిటంటే అసలు భూమి పొరల్లో ఉన్న మ్యాగ్మా ఏదైతే పెళ్ళుకి వస్తుందో ఈ విస్ఫోటనం చెందినప్పుడు ఆ మ్యాగ్మా ఏదైతే ఉందో అది వెదజల్లుకొని వచ్చి బయటికి వచ్చిన తర్వాత సాలిడిఫై అయింది. దాన్ని మనం బ్యాథోలిత్ అన్నాం. ఇట్లాంటి బ్యాథోలిత్స్ బ్రెజిల్లోను లేకపోతే ఆస్ట్రేలియాలోను ఇట్లాంటివి హెరిటేజ్ ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్గా ఉన్నాయి. అంత పెద్దది కాకపోయినా ఇది కూడా ఒక బ్యాథోలిత్. కాబట్టి అసలు ఫస్ట్ మనము భువనగిరి కోటను గురించి మాట్లాడుకుంటే భువనగిరి కోట ఉన్న శిలనే ఒక అద్భుతమైన ప్రాంతం అని మనం చెప్పుకోవాలి. అంటే జాగ్రఫికల్ ఇట్స్ ఏ ఫినామినా. ఆ ఫినామినా ఉన్నది అన్నందుకే చాలా నునుపు ఉంటుంది. మీరు దూరం నుంచి చూస్తే ఆ భువనగిరి కోటను చూస్తే ఇట్లా నున్నగా ఉంటుంది. పైన గనక నూనె గనక పోసినాం అనుకోండి శత్రువు ఎక్కడం కాదు కదా, అసలు ధైర్యం చేయలేడు. ఎందుకు? ఆ నునిపెక్కిన బండల మీద నుంచి ఎవడు పాకడం కూడా కష్టమే. అంత అద్భుతమైన కోట. ఇది మొట్టమొదటి అంశం. ఇక రెండవ అంశానికి వస్తే మనము చరిత్రలో భువనగిరి కోటకు ఏమి ఇంపార్టెన్స్ ఉందని మాట్లాడుకుంటే మధ్యయుగాల కాలంలో చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ మనకు కనిపిస్తున్నది. మరి ప్రాచీన యుగంలో అంటే విష్ణుకుండిన కాలం కావచ్చు, దీంట్లో ఏమున్నాయి అనేది కొంచెం మనం మాట్లాడుకోకపోయినప్పుడు, ఎందుకంటే ఆధారాలు పెద్దగా దొరకనప్పటికీ మనము దేని గురించి మాట్లాడుకోవాలి? మధ్యయుగాల్లో కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోట ఇక్కడ కట్టింది కళ్యాణి చాళుక్య కాలంలో కళ్యాణి చాళుక్య రాజైన త్రిభువన మల్ల. అందుకోసమే ఇది భువనగిరిగా మారింది. ఈ భువనగిరి దుర్గం అనేది ఏదైతే కళ్యాణి చాళుక్య రాజైన త్రిభువన మల్ల. ఈ కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? ఈరోజు మనం కర్ణాటకలో ఉన్న కళ్యాణి అనే ఒక ప్రాంతంలో రాజ్యం ఏలుతూ మొత్తం తెలంగాణను పాలించిన రాజవంశం ఇది కళ్యాణి చాళుక్య వంశం. ఈ కళ్యాణి చాళుక్యులు మొత్తం మనకు కళ్యాణి నుంచి మొదలు పెడితే వరంగల్ వరకు ఒక పెద్ద రూట్లో ఉన్నారు. అందుకోసమే ఈ కళ్యాణి నుంచి హనుమకొండకు పోయే మధ్య మార్గంలో ఉన్న కొలనుపాక, భువనగిరి ఈ రెండు అభిన్నంగా అంటే రెండిటికి చాలా సంబంధం ఉంది. మనం ఎప్పుడైనా ఈ భువనగిరి కోట గురించి మాట్లాడుకుంటే కొలనుపాక మాట్లాడుకోకుండా ఉండకూడదు. ఎందుకు? కొలనుపాక అనేది నెలవీడు కళ్యాణి చాళుక్య సమయంలో. నెలవీడు అంటే ఏమిటి? అది రాచవీడది అనుకోవచ్చు, లేకపోతే క్యాంప్ ఆఫీస్ అనుకోండి. అంటే ఇది ఒక రీజనల్ హెడ్ క్వార్టర్స్. అసలు అద్భుతమైన ఒక పెద్ద పట్టణం కొలనుపాక. కొలనుపాక చరిత్ర గురించి చెప్పుకోవాలంటే అది ఇంకో వీడియో అవుతుంది. అట్లాంటి కొలనుపాకకు ఈ భువనగిరి అసోసియేట్గా దుర్గంగా చూసుకోవచ్చు. ఎందుకు అంటే ఇది కళ్యాణి చాళుక్య కాలంలో వాళ్లకు ఈస్టర్న్ ఫ్రాంటియర్కి గార్డింగ్ ఫోర్ట్గా మనం మాట్లాడుకోవాలి. అంటే ఈస్టర్న్ ఫ్రాంటియర్ అంటే ఏమిటి అంటే కళ్యాణి చాళుక్యులు వెస్ట్లో ఉన్నారు కాబట్టి కళ్యాణి నుంచి ఈస్ట్ వైపు వచ్చేటప్పటికి మనకు ఈ ప్రాంతంలో ఉన్న ఈ కోట, ఈ గుట్ట మీద ఉన్న ఈ కోట భువనగిరి కోట ఒక అద్భుతమైన గిరిదుర్గం, యుద్ధాలకు ఉపయోగపడింది. ఇక రెండవది కాకతీయుల కాలంలో కూడా ఈ కోట అద్భుతంగా ఉంది.
అసలు ఈ కళ్యాణి చాళుక్య కాలంలోనే మనకు త్రిభువనం మల్ల, తర్వాత జగదేక మల్ల కాలం నాటి ఇన్స్క్రిప్షన్స్ మనకు అక్కడ దొరుకుతున్నాయి. ఇక కాకతీయుల కాలం మాట్లాడితే యుద్ధానికి సంబంధించి అసలు కాకతీయుల విస్తరణలో కూడా అసలు ఎప్పుడైతే కాకతీయులు హనుమకొండ నుంచి ఎదుగుతున్నారో ఆ ఎదిగే క్రమంలోనే ఈ ప్రాంతాన్ని గెలుచుకోవడం మొదలుపెట్టారు. అందుకే కొలనుపాక మహామండల పారమార దేవుణ్ణి ఓడించడం, అక్కడ ఓడించడం అంటే ఈ భువనగిరిని కూడా పట్టుకోవడం, ఈ ప్రాంతాల్లో స్ప్రెడ్ కావడం అనేది జరిగింది. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే కాకతీయులు సౌత్ వర్డ్ జర్నీలో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అసలు మనం మాట్లాడాల్సింది ఏమిటి అంటే అసలు కొలనుపాక, భువనగిరి దేనికి ఉపయోగపడ్డాయి? మధ్యయుగాల్లో 2 విషయాలకు ఉపయోగపడ్డాయి. వన్ థింగ్ ఈజ్ ఫర్ మిలిటరీ, సెకండ్ ఈజ్ ఫర్ ట్రేడ్ రూట్. మిలిటరీ రకంగా చూస్తే మన కాకతీయుల కాలంలో ఆనెబాట అన్నారు. ఆనెబాట అంటే ఏంటి? ఆనె మార్గం, ఆనెబాట అంటే ఏంటి? ఏనుగుల దండుబాట, ఏనుగులు పోతున్నాయి అంటే హనుమకొండ నుంచి ముందుకు ప్రయాణిస్తున్న మిలిటరీ రూట్ ఇది. ఈ రూట్లో మనకు ఈ భువనగిరి ఫోర్ట్ కూడా ఉంటుంది. ఇక ట్రేడ్ రూట్స్లో కూడా చూస్తే ఇదంతా కూడా హనుమకొండ నుంచి కళ్యాణికి కానీ, కళ్యాణి నుంచి హనుమకొండ కానీ, ఈ రూట్లో మనకు కళ్యాణి అంటే కర్ణాటక నుంచి జైరాబాద్ మీదుగా పటంచెరు మీదుగా నందికంది, సంగారెడ్డి, పటంచెరు, హైదరాబాద్లో ఇట్లా బార్డర్స్ తీసుకొని వస్తే కొలనుపాక, భువనగిరి, హనుమకొండ ఇది ఒక రూట్. ఈ రకంగా మనం ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్లో దీన్ని ఉన్నట్టుగా భావించవచ్చు. కాబట్టి మధ్యయుగ చరిత్రలో తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో ఈ నల్గొండ ప్రాంతం, పాత నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో మనకు స్పష్టంగా కనిపించేది ఏంటంటే భువనగిరి కోట ఒక చాలా అద్భుతమైన మిలిటరీ దుర్గం, రెండవది ట్రేడ్ రూట్లో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఈ భువనగిరికి ఉంది.